మీరు గమనించాలి. ఇప్పుడు ఒక్కసారే అప్పగింపబడిన బోధ అంటే మళ్ళీ నాకు కనబడేదో చెప్పాడు అంటాడు టైగరు. మరి అప్పుడు చెప్పిన బోధ ఏం చేద్దాం? ఇది అప్పుడు చెప్పిన బోధ ఏమండి? ఇది అప్పుడు చెప్పిన బోధ అంతేనమ్మా? అప్పుడు చెప్పిన మరి మోషేకి కనపడ్డాడు కదండి. మరి ఎవరో ఒకరు చెవులు గొలుగుతూ ఉంటారో నాకు తెలుసు. మోషేకి కనపడ్డాడు. పొదలో ఎవరు కనపడ్డారు? పొదలో ఎవరు కనపడ్డారు? మీకు తెలిసిన వాళ్ళు ఎందుకు చెప్తున్నారు? గొర్రెలు మేపుకున్నాడు, పొద కాలిపోతుంది, మంట వచ్చేస్తుంది, పొద కాలిపోతలేదు. మంటలు వచ్చేస్తున్నాయి పొదలు, కానీ పచ్చగానే పోతుంది. ఇదేం ఆశ్చర్యం? మంటలు వచ్చేస్తున్నాడు, పొద కాలిపోలు, కానీ పొద పచ్చగా కనపడుతుంది ఏంటని చూస్తా కొత్తాడు. మోసే ఆగు, నీ చెప్పులు విడు అన్నాడు. అన్నాడా? అనగానే దేవుడని యెహోవా అనగానే మీరు దేవుడు ఉన్నాడన్నా అని అనుకున్నారు. కానీ ఆ పొద మధ్యన ఎవరున్నారో చూడండి. నిర్గమకాండ 3వ అధ్యాయం. నిర్గమకాండ 3వ అధ్యాయం ఎవరున్నారు చూడండి తొందరగా. మొదటి వచ్చిన చదువమ్మా. ఎవరండి? ఇంతకీ ఎవరు అతనితో మాట్లాడింది ఉంటారు? యెహోవా దూత. మరి మనం ఏమని అనుకున్నాం? దేవుడును సీనాయి పర్వతం మీదకి పదాజ్ఞలు ఎత్తకు వెళ్ళాడు. ఆ పదాజ్ఞలు ఇచ్చినప్పుడు ఎవరు చెప్తుంటే ఎవరు రాశారు? దేవుడు చెప్తుంటే మోషే రాశాడు అన్నారు. అవునా? మీకు అక్కడికి పరిజ్ఞానం అంతవరకే తెలుసు. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 38వ వచనం చదవండి. బైబిల్ తెరిచి అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 38. సీనాయి పర్వతం మీద వెరీ గుడ్ తనతో మాట్లాడిన. ఇందుకే సీనాయి పర్వతం మీద మాట్లాడింది మోషేతో ఎవరు? దేవదూత. కానీ ఆది కాండంలో ఏమని ఉంటుంది? దేవుడు మాట్లాడింది. ఎందుకు అలా రాశారంటే చెప్పబడే మాటలు దేవుడివే గనక దేవుడే చెప్తున్నట్టుగా గ్రంథకర్త రాశాడు. బైబిల్ అంటే ఇదే బోధ. ఇది మనకు అప్పగింపబడిన బోధ.